హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో వాటర్ వర్క్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. అమీర్పేట డివిజన్లో నీటి కొరత ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తూ వాటర్ వర్క్ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానికులకు నీరు వదలటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడా కూడా అమ్ముకోకుండా ట్యాంకర్లు ప్రజలకు న్యాయంగా అందే నీళ్లు అందివ్వాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇది ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే పై ఆఫీసర్లకు మాట్లాడండి. మా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 100 సార్లు మాట్లాడారు. ప్రతి బస్తీ నుంచి వెళ్ళినప్పుడల్లా కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్తానే ఉన్నారు. ఆయన మాట కూడా బేకారం చేసి ఎవ్వరికి కూడా ఒక్క ట్యాంకర్ కూడా పంపించట్లేదు, నీళ్లు వదలటం లేదు. వదిలి నీళ్లు కూడా 2 గంటలు వదిలే నీళ్లు కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు వదిలి ఎన్నో చోట్ల పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ గురించి ఎన్నిసార్లు చెప్పినా సరే ఓకే అంటాం. ఎవ్వరూ కూడా ప్రజల్లోకి రారు. ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో చూసుకోరు, ఏ ఏరియాలో కష్టాలు ఉన్నాయో చూసుకోరు. ఏం జనాలు ట్యాక్సులు కట్టట్లేదా, బిల్లులు కట్టట్లేదా, ఏం కట్టట్లేదు, ఎట్లా బతకాలి జనాలు? కాబట్టి ప్రజలందరి తరఫున మేము ధర్నా చేస్తున్నాం. ఈ రోజు మాకు అందరికీ న్యాయం జరిగే వరకు జిఎం గారు, సిజిఎం గారు ఎవరెవరు వస్తారో వచ్చి మాట్లాడి మాకు హామీ ఇచ్చి నీళ్ళ కష్టాలు